అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిక్కోలు జిల్లాకే తలమానికంగా చెప్పుకునే పోర్ట్ కళింగపట్నం బీచ్ 5 ఏళ్ల క్రితం మానవ తప్పిదం కారణంగా కళింగపట్నం సమీపంలో ఉన్నటువంటి సముద్ర గర్భంలో కలిసిపోయి దాని ఆనవాళ్లు కూడా కోల్పోయింది. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ బీచ్ను పునరుద్ధరించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసినప్పుడు కూడాను చేసినటువంటి ప్రయత్నం మాత్రం విఫలం అయినప్పటికీ సహజసిద్ధంగా బీచ్ ఈరోజు మళ్ళీ పూర్వవైపు వచ్చే విధంగా ఇక్కడ పరిణామాలు కనిపిస్తే ప్రస్తుతం కనుమరుగైపోయినటువంటి పోర్టు కళింగపట్నం బీచ్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఇప్పుడు నీటిలో మనం ప్రయాణిస్తున్న ఈ నీరులో మునుపుడు మాత్రం ఇక్కడ మొత్తం అంటే సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే కాలు కూడాను నొప్పులు పెట్టే దూరం నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు ఆ పోర్టు కళింగపట్నం బీచ్ కనుమరుగైపోయిన అనంతరం ఈ వాటర్ ఇలా స్టాగ్నేట్ కావడంతో దీన్ని మాత్రం ఇక్కడ ఒక అంటే టూరిజం బోట్ టూరిజం ఏపీ టూరిజం తరఫున ఈరోజు బోట్ షికారు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కనుమరుగైపోయినటువంటి ఆ బీచ్ మాత్రం మళ్ళీ కొత్త పుంతలు తొక్కుకుంటూ తీరంలో బీచ్ మళ్ళీ పునరుద్ధరణకు అవసరమైనటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూస్తే కనుక అప్పట్లో జరిగినటువంటి ఈ ఏదైతే విపత్తు ఉందో ఆ విపత్తు కారణంగా ఉన్నటువంటి ఈ నీటిలో కనుక శాండ్ని మళ్ళీ ఫిల్ చేసినట్టయితే పూర్వం వచ్చే అవకాశం ఉంది. ఇటువైపు చూస్తే అప్పట్లో ఏదైతే పోర్టు కళింగపట్నం బీచ్ ఇక్కడ నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఎడం వైపు రేవులంపం వద్ద వచ్చినటువంటి వంశధార నీటిని యథేచ్ఛగా సముద్రంలో కలిపేందుకు చేసిన ప్రయత్నంలో భాగమే మళ్ళీ ఈరోజు ఈ బీచ్ మాత్రం పునరుద్ధరణ దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ మనం చూస్తున్న ఆ ఇసుక తెన్నులన్నీ కూడాను సముద్రం కెరటాలకు ఏర్పడినటువంటి తెన్నులు. మరోవైపు గతంలో కూడాను ఇక్కడ బీచ్ను పునరుద్ధరించేందుకు డ్రెడ్జింగ్ కూడా నిర్మించారు. కోట్లాది రూపాయలు మంజూరు చేసిన నేపథ్యంలో ఇటువైపు కళింగపట్నానికి గ్రాయిన్స్, అదేవిధంగా ఎడంవైపు ఉన్నటువంటి నదీ ప్రవాహానికి వే కల్పించిన ఈ పరిణామాలన్నీ కూడాను మళ్ళీ బీచ్ పునరుద్ధరణకు అవకాశం ఉన్నటువంటి అన్ని పరిణామాలకు స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తే వంశధార నది సముద్రంలో కలిసే ఈ సంగమంలో కళింగపట్నం పోర్ట్ బీచ్ మాత్రం ఈరోజు సందర్శకులకు దూరమైనా కూడాను రానున్న రోజుల్లో మళ్ళీ ఈ బీచ్ అందుబాటులోకి వస్తున్నటువంటి సంకేతాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రాయిన్స్ కారణంగా నదీ ప్రవాహం కూడాను దిశ మళ్ళీ సముద్రంలో కలవడమే ఈ బీచ్కి మళ్ళీ పూర్వవైపు వచ్చేందుకు దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. పోర్టు కళింగపట్నం బీచ్ ఇది చారిత్రక ఆనవాళ్ళు. బ్రిటిష్ కాలంలో ఇక్కడ నుండి రంగూన్కి అదేవిధంగా ఇతర దేశాలకు కూడాను సముద్ర మార్గం కూడా వ్యాపార లావాదేవీలతో పాటు అదేవిధంగా జనాలు కూడా అంటే ప్రయాణికులు ప్రయాణించడానికి బోట్లు కూడా, కాకపోతే పోర్టు పూర్తిగా కనుమరుగైపోయినాయి. దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మాత్రం ఇప్పటికి కూడా సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకపోతే పోర్టు లేకపోయినప్పటికీ పోర్ట్ కళింగపట్నం బీచ్ మాత్రం చిక్కోలు జిల్లాకు తలమార్గంగా ఉండేది. ఆదివారంతో పాటు ప్రతి శుక్రవారం, శనివారం ఈ రోజుల్లో మాత్రం సందర్శకులతో కిటకిటలాడే ఈ ప్రాంతం అంతా కూడాను ప్రస్తుతం బోట్ షికారుకు వేదికైంది. మరోవైపు చూస్తే కనుక ఈ గత 2 ఏళ్లలో ఏదైతే నిధులు వెచ్చించి కట్టినటువంటి ఈ నిర్మాణానికి చేపట్టినటువంటి ఏదైతే ప్రయత్నాలు ఫలించాయన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సముద్రం వైపు ఇటువైపు చూస్తే కనుక మళ్ళీ ఇసుక తెన్నులు పూర్వంగా ఏర్పడడం, ఆ ఇసుక తెన్నులు ఏర్పడినట్టయితే ఈ లోతుగా ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని అంటే ఇసుకతో కనుక నింపినట్టయితే బీచ్ ఫార్మేషన్కి మాత్రం పూర్తిగా అవకాశాలు ఉన్నాయని నిపుణులు కూడా చెప్తున్నారు. ఈ ఆటంకాలను అధిరోహించి వంశధార నదికి సంబంధించిన వరదను మాత్రం ఎడం కాలు వైపు నుండి సముద్రం పంపించినట్టయితే కుడి కాలు వైపు ఉన్నటువంటి ఈ పోర్టు పునరుద్ధరణకి ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించి ఉన్నాయి టూరిజంకి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడాను నిధులు అందుబాటులో ఉన్నటువంటి ఈ తరుణంలో బీచ్ పునరుద్ధరణకు అవకాశం ఉన్న ప్రకృతి మాత్రం ఇక్కడ ఒక తోడ్పాటుని ఇస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. బీచ్ కళింగపట్నంలో మాత్రం ఈరోజు పోర్ట్ కళింగపట్నం బీచ్ మరోసారి పునరుద్ధరణ అవడానికి ఇటు ప్రకృతి కూడా సహకరిస్తుంది. అదేవిధంగా సముద్రం నుండి వచ్చే ఇసుక తెన్నులు కూడాను ఫామ్ కాడు. అవి కనుక ఆటుపోట్ల క్రమంలో ఆ ఇసుక తెన్నులు కరిగిపోయినట్టయితే మాత్రం ఇది మళ్ళీ ఫామ్ అవడం కష్టం. ఇదే తరుణంలో గ్రాయిన్స్ ఏవైతే నిర్మించారో ఆ నిర్మించిన గ్రాయిన్స్ మాత్రం నదికి సంబంధించిన ఎడం వైపు నుండి ఈరోజు నీటి ప్రవాహాన్ని కనుక సముద్రంలో పంపించగలిస్తే కుడివైపు ఫామ్ అవుతున్నటువంటి ఏదైతే బీచ్కి మాత్రం పూర్వవైపు వస్తుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సందర్శకులకు కనుమరుగైపోయిందని చెప్పుకుంటున్న పోర్ట్ కళింగపట్నం బీచ్ మళ్ళీ అనతి కాలంలోనే మళ్ళీ సందర్శకులకు
ప్రజలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితులు మాత్రం మన సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. పోర్టు కళింగపట్నం బీచ్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.